హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. నెక్స్ట్ డే సో ఆ రోజు ఈవినింగ్ అలా షూట్ అయితే చేసామన్నమాట కొంచెం అట్లా. సో ఇంకా నైట్ ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉందన్నమాట. అది నేను చూస్తూ ఉన్నాను. సో ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. బ్యాడ్మింటన్ అయితే ఆడుతున్నారు. సో 1 by 1 అలా ఆడుతూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇల్లు అనమాట. సో నాకైతే వాళ్ళ హోమ్ టూర్ కూడా చేద్దామని అనిపిస్తుంది. చాలా ఐటమ్స్, చిన్న ఇల్లే అనమాట. కానీ అక్క అయితే ఇంకా 2 మిషన్లు ఉన్నాయి. టైలరింగ్ చేస్తుంది అక్క అయితే. 2 మిషన్స్ ఉన్నాయి. అలాగే చాలా ఐటమ్స్ పెట్టుకుంటుంది అనమాట. అంత బాగా నీట్గా సర్దుకొని మంచిగా పెట్టుకొని ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి అక్క వాళ్ళ గార్డెన్ అనమాట. బుల్లి వచ్చేసి కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళింది చూడండి. కరివేపాకు చెట్టు కూడా నాటుకుందనమాట. సో ఇంట్లోనే ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా. సో ఇలా చెట్లు పెంచుకోవడం వల్ల మనకే యూజ్ఫుల్గా ఉంటుంది కదా. సో అదనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే కర్రీ చేస్తూ ఉందన్నమాట హరిత అయితే ఆ రోజు నైట్. యాక్చువల్లీ నైట్ చికెన్ అయితే తినకూడదు, బట్ తెచ్చేసారు. ఇంక కొంచెంగా లైట్గా అలా తినేసాను అనమాట నేనైతే. సో ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేస్తూ ఉందన్నమాట బుల్లి. సో మామూలుగా ఒక్కొక్కసారి అయితే కుక్కర్లో పెట్టేస్తూ ఉంటారు. సో నేనైతే యాక్చువల్గా ఎక్కువగా వంచేస్తాను అనమాట వాటర్ వేసి. ఎసరు పెట్టి మనం ఉంచుతాం కదా, అదైతే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. రైస్ కూడా బాగుంటుంది. కుక్కర్లో పెడితే ఏంటంటే రైస్ తక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. అంటే తక్కువ అవుతుంది అనమాట రైస్. మనం ఉంచుకున్నాం అనుకో ఒదుగుబడి అంటారు కదా, కొంచెం ఎక్కువ రైస్ అయితే వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో ఇంకైతే చికెన్ కర్రీ చేసుకొని తినేసాం ఆ రోజు నైట్ అయితే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి. పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారు. మేమైతే ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఖచ్చితంగా గోరింటాకు అయితే పెట్టుకుంటాం అనమాట. సో అక్క నేను కలిసి ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ పిల్లలు అయితే పెట్టేసుకున్నారు. చేతనకు ఎక్కువగా ఇష్టం అనమాట గోరింటాకు అంటే. సో తనైతే ఖచ్చితంగా పెట్టుకోవాలని ట్రై చేస్తుంది అనమాట. సో గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి హెల్త్కి. హెల్త్ వైజ్గా మంచిది. అలాగే చాలా యూజెస్ కూడా ఉంటాయన్నమాట గోరింటాకు పెట్టుకోవడం వల్ల. సో ఫైనలీ ఎలా పండింది ఏంటనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అక్క, తర్వాత నేను, తర్వాత గీతు, తర్వాత చేతన, మేము నలుగురే పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ అనుకుంటా ఇది రెడీ అవుతూ ఉన్నాము బయటికి వెళ్దామని. తిరుపతికి వస్తే షాపింగ్ చేయకుండా ఎలా ఉంటామని చెప్పండి. సో మోస్ట్లీ నేను అక్కతోటి ఇక్కడ వచ్చినప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటానన్నమాట. సో నేనైతే ఇక్కడ నివ్యా మాయిశ్చరైజింగ్ అయితే వాడతానండి. అదైతే చాలా బాగుంటుంది. ఎక్కువగా నేను నివ్యాని యూస్ చేస్తూ ఉంటాను, ఆల్ ప్రోడక్ట్స్ కూడా. నివ్యా తర్వాత హిమాలయ కూడా వాడతానండి, నాకు బాగా నచ్చుతాయి అవైతే. సరే ఇంకా రెడీ అయ్యేసి పోదామని ఉన్నాము. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నారు మా కోసం. రెడీ అయిపోయేసి నిజంగా షాపింగ్ అంటే ఇంకా పిల్లల్ని వదిలేసి వెళ్ళలేము, అసలే సమ్మర్ కదా. సో ఆ రోజు కొంచెం క్లైమేట్ ఓకే బాగానే ఉన్నింది. సరే ఇంకా పిల్లలు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కదా అనేసి ఇంకా వాళ్ళు కూడా మాతో వచ్చారనమాట. వాళ్ళని కూడా తీసుకెళ్ళాము. సో అందరూ రెడీ అయిపోయి కూర్చున్నారు. నేనే లాస్ట్గా రెడీ అవుతూ ఉన్నాను. సరే రెడీ అయిపోయేసి ఇంకా ఫస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో చూడాలి మరి. గీత వచ్చేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ మేమందరూ రెడీ అయ్యే వరకు కూడా ఫేస్కి అప్లై చేస్తూ ఉంది. అది చెమట పట్టడం అట్లా తనకి ఎందుకో ఎక్కువ చెమట పడుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల మేకప్ అంతా పాడైపోతుందని తన ఫీలింగ్. ఇంకేం చేస్తాం, ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది కదా. సో తన అలా
మేకప్ వేసుకోవడం, చెమటలు పట్టడం, అది పోవడం అట్లానే జరుగుతూ ఉందన్నమాట. సరే ఇంక ఇక్కడ అందరూ బైక్లో వెళ్ళను కాదు కదా, సో అందుకనేసి ఇంకా హరిత, చేతన ఇంకా పిల్లలు కలిసి ఆటోకి వచ్చేసేయండి అనేసి ఇంకా నేను, అక్క, మా బుల్లి, చరణ్ మేమైతే ఇంకా బైక్లో వెళ్ళిపోతూ ఉన్నాము. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో సపోర్ట్ మీ. చూసారా, ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడం. వెళ్ళి చూశాను, చూడగానే ఒక శారీ అయితే నచ్చిందనమాట. 1450 అయితే ఉంది, ఆఫర్లో తగ్గుతుందని చెప్పారు. ఫైనల్లీ ఒక శారీ అయితే తీసుకున్నాను, చూపిస్తాను. కుదిరితే ఈ వీడియోలో చూపిస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది కదా, అందుకోసమని. సరే ఇంకా అక్కడైతే ఒక శారీ అయితే పిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మేము పిల్లలకి లెహెంగాలు, లాంగ్ ఫ్రాకులు కుట్టిద్దామనేసి లక్ష్మీ శ్రీనివాస అనే షాప్కి అయితే వచ్చాము. అక్కడైతే చూస్తూ ఉన్నాం అనమాట, ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా. అది హోల్సేల్ షాప్ అంట. సో అక్కడికైతే వెళ్ళాము. పిల్లలతోటి చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట ఆ రోజు షాపింగ్ అయితే. మా అక్కకైతే హెడేక్ కూడా వచ్చేసింది ఫైనల్లీ. సరే ఇంకా ఇక్కడ పక్కనే అనమాట వాళ్ళదే, లక్ష్మీ శ్రీనివాస వాళ్ళదే పక్కనే అనమాట. అక్కడైతే శారీస్ అవన్నీ ప్లెయిన్ శారీస్ కానీ అట్లా షైనింగ్ ఉండే శారీస్ అవన్నీ బాగుంటాయంటే ఇంకా అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాం అనమాట. ఫైనల్లీ మాకు కావాల్సినవి అయితే తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఇంకా సరే ఇంకా కొంచెం వేడిగా ఏమైనా తాగుదామని టీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట. సో అక్కడ స్ట్రీట్లోకి పచ్చనిక్కలు వచ్చాయన్నమాట. సో అవైతే తీసుకొని ఇక్కడైతే వాష్ చేసుకుంటూ ఉన్నాము. చాలా బాగున్నాయి. చాలా రోజులు అయింది పచ్చనిక్కాయలు తిని, అందుకని తీసుకున్నాం అనమాట. సో ఇంటి దగ్గరికి వచ్చాయి. ఇంకా ఫైనల్లీ తీసుకొని ఇంకా వాష్ చేసుకొని పెట్టుకొని తింటూ ఉన్నాం అనమాట. 4 పళ్ళు వచ్చేసి 100 అని చెప్పారు. సో తీసుకున్నాం. సో ఇంకా కాఫీ టీ అంతా అయిన తర్వాత ఇంకా నేను పిల్లలతోటి బ్యాడ్మింటన్ అయితే ఆడుతున్నాను అనమాట, కొంచెం రిలాక్స్ అవుదామనేసి. సో ఇలా అప్పుడప్పుడు అయితే కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుంది, మనకు కూడా ఏమైనా టెన్షన్స్ ఏమన్నా కొంచెం రిలీఫ్ అవుతుందన్నమాట. సో అలా అప్పుడప్పుడు కలిసి పిల్లలతోటి నేను కూడా ఆడుతూ ఉంటాను. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో లెంతీ అయిపోతుంది అనేసి మేము ఏమేమి కొన్నామో ఏమనేది చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో అంతవరకు హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.